హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి వ్లాగ్స్ అండ్ చిచ్చరపిడుగు ఛానల్. లైవ్లో ఉన్న వాళ్ళు తప్పకుండా కమెంట్ చేయండి, అలాగే స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ కూడా చేయండి ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈరోజు మన న్యూ వీడియో వచ్చేసి పాలు పొంగలి పాయసం. అంటే మనం ప్రతి పండగకి కానీ మనం ఏ ఫెస్టివల్ అయినా సరే మనం దేవుడికి అత్యంత ప్రీతికరమైన పాయసం బెల్లం పాయసమే కదండి. ఫస్ట్ మనం దేవుడికి నైవేద్యంగా ఏం పెడతాం? ఏ పండగ అయినా ఏ ఫెస్టివల్ అయినా మనం ఏం పెడతామండి? మరి ముఖ్యంగా మనం పాలు పొంగల్ అయితే పెడతాం కదండి. ప్రతి చోట కూడా మనం ఎక్కడ పాలు పొంగించాలన్నా అన్నంతో చేసినటువంటి బెల్లం పాయసమే మనం దేవుడికి అయితే పెట్టడం జరుగుతుంది. ఈరోజు మన బెల్లం పాయసం ఎలా చేసుకోవాలో సింపుల్గా చూసేద్దాం. వచ్చేయండి. ప్రతి దేవుడికి కూడా నైవేద్యంగా చేసేటువంటి బెల్లం పాయసం రెసిపీ ఇప్పుడు నేను మీకు చెప్పేస్తాను. సింపుల్గా మనమైతే దేవుడికి నైవేద్యంగా పెట్టాలి అనుకున్నప్పుడు మనం తీసుకున్నట్టు పాలు పొంగించాల్సిన గిన్నెకి మనం ఎవరైనా సరే పసుపు రాసి బొట్లు పెట్టుకుని తర్వాత మనం పొయ్యి మీద పెట్టుకుని తర్వాత పాలు పోసుకుని పాలు సరిపోతే ఓకే, సరిపోకపోతే కొంచెం నీళ్ళు అయితే యాడ్ చేసుకుంటాం. ఆ తర్వాత ముందుగానే ఒక అరగంట ముందైతే మనం పాయసంలోకి బియ్యం అలాగే కందిపప్పు నానబెట్టుకోవాలి. ఇక్కడ కందిపప్పు ఖచ్చితంగా వేయాలండి పాయసం చేసేటప్పుడు. సగ్గుబియ్యం అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సగ్గుబియ్యం వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మీ ఇష్టం, అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత మన పాలు అయితే ఖచ్చితంగా పొంగిచ్చాలండి. మనం ఎప్పుడు పాలు పొంగిచ్చినా స్టవ్ మీద పడితే క్లీన్ చేసుకోవాలి అనుకోకూడదు. ఖచ్చితంగా స్టవ్ మీద అయితే పాలు పొంగించాలి అనే మాటకు అర్థం అదేనండి. ఖచ్చితంగా స్టవ్ మీద పాలు పొంగాలి. పాలు పొంగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి మనం పొంగించుకున్నటువంటి పాలల్లో వేసేసుకోవాలండి. మనం ఎప్పుడైనా సరే పాలు పొంగించుకోవాలనుకున్నప్పుడు ఇంకా ఇంట్లో ఎవరైనా ఉన్నా కూడా అందరూ కూడా వేయచ్చు. 3 times వేస్తే మంచిది అని పెద్దవాళ్ళు చెప్పారు. మేమైతే ఇంట్లో ఉన్న వాళ్ళం అందరం కూడా వేస్తామండి. పాలల్లో అందరం కూడా 3 times అయితే అందరం వేస్తాము. మనం బియ్యం వేసిన తర్వాత తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. ఎందుకంటే మనం సగ్గుబియ్యం వేసుకున్నాం కాబట్టి మ్యాక్సిమం అడుగంటే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సగ్గుబియ్యం లేకపోతే అంత త్వరగా అడుగంటదు. మన బియ్యం అనేది ఉడికించుకునేటప్పుడు పాలు పొంగుతాయి, దగ్గరే ఉండాలి. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా బియ్యం ఉడుకుతూ ఉంటాయి. మనం బెల్లం అనేది రెడీ చేసేసుకోవాలి. మన బెల్లం అనేది కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకొని కొంచెం కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లం కరగబెట్టేసుకోవాలి. ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి డస్ట్ అనేది లేకుండా మనం బెల్లంని కొంచెం లిక్విడ్ లాగా కాగబెట్టుకుంటే కొంచెం సేపట్లోనే ఒక 2 to 3 minutesలో బెల్లం అనేది లిక్విడ్ లాగా కరిగిపోతుంది. మన రైస్ అయితే ఉడికిపోవడానికి దగ్గర పడిపోయింది. చూసారా, రైస్ దగ్గరికి వచ్చినప్పుడు అడుగు త్వరగా అంటేస్తుంది. చూసారా, ఇలా చిక్కగా అయిపోవాలి రైస్ ఎలా ఉడికిపోవాలంటే చిమిడిపోవాలి. మనం అన్నం చిమిడిపోతే తినలేం చూసారా, కానీ పాయసానికి మాత్రం చిమిడిపోతేనే చాలా బాగుంటుంది టేస్ట్. అన్నం బాగా ఉడికిపోతే పాయసం టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అన్నం బాగా చిమిడిపోవాలి. పాయసం చేసేటప్పుడు బాగా మెత్తగా ఉడికిపోతే టేస్ట్ బాగుంటుంది పరమాన్నానికి. ఇది మనం పరమాన్నం అని ఎక్కువ అంటాం కదండి. మనం పాలు పొంగల్ కన్నా కూడా పరమాన్నం అని ఎక్కువ అంటాం. కాబట్టి మీలో ఎంతమందికి పాయసం అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఫేవరెట్ అండి బెల్లం పాయసం. ఏదైనా స్వీట్ తినే బ్యాచ్లో నేనైతే ఫస్ట్ ఉంటాను ఫ్రెండ్స్. నాకైతే పాయసాల్లో అన్నీ ఇష్టమేనండి. స్వీట్స్ అయితే ఎంత ఇష్టం అంటే నాకు అంత ఇష్టం అండి. స్వీట్స్ అంటే నాకు ప్రాణం. కానీ ఇప్పుడున్న సమస్యలకు స్వీట్స్ ఎక్కువ తింటే ఇంకా సమస్యలు అనేవి ఎక్కువైపోతాయని భయం వేసి నేనే చాలా వరకు స్వీట్స్ తినడం అనేది కంట్రోల్ చేసుకుంటున్నాను.
ఎప్పుడో ఒకసారి అయితే తినొచ్చు కానండి డైలీ స్వీట్స్ తినడం అంత ఆరోగ్యానికి మంచిది కాదండి. దానిలో వేసే షుగర్స్ వల్ల చాలా ఇబ్బందులు అయితే వస్తాయి. అందరూ తప్పకుండా కంట్రోల్ చేసుకోండి. ఎప్పుడో ఒకసారి తింటే తప్పులేదు కానీ అలాగే మన పాయసంలో అయితే లాస్ట్లో యాలకుల పొడి వేసుకుంటే టేస్ట్ స్మెల్కే అదిరిపోతుందండి. మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి. అప్పుడే స్మెల్ సూపర్గా ఉంటుంది. అలాగే ఒక పక్కన నెయ్యి పెట్టేసుకుని జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేయించేసుకుని మన పాయసంలో వేసుకుంటే నెయ్యి టేస్ట్ తగలంగానే పాయసం టేస్ట్ వేరే లెవెల్ అండి. ఇంకొక స్టేజ్కి అయితే వెళ్ళిపోతుంది టేస్ట్. నెయ్యి తగలంగానే అసలు ఎంత సూపర్ టేస్ట్ అయితే పాయసం టేస్ట్ ఇంకా మారిపోతుంది అనమాట. ఇంకా దాని టేస్ట్ అనేది వందింతలు రెట్టింపు అవుతుంది. నెయ్యి జీడిపప్పు ఇవన్నీ వేసుకుని ఒక్క స్పూన్ నోట్లో పెడితే పాయసం కరిగిపోతుందండి. నేనైతే పాయసం ఎలా చేశానో, నా పాయసం ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా చేసుకుని తినండి ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.